ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చాలా 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 ఇష్టమైనటువంటి ఒక పదం ఏంటంటారా? ఒకానొక సందర్భంలో పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని అందరూ చంపాలి అనుకున్నారు. ఈమె వద్దు, ఈమె బ్రతకొద్దు, రాళ్ళు రువి చంపుదామనుకున్నారు. కానీ ప్రభువు మాత్రం మీలో పాపము చెయ్యని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా ముందుకి రాలేకపోయారు. చాలామంది అదే పాపములో ఉండిపోయి కూడా నేను అలా లేను అని పక్కనోళ్ళ మీద కొన్ని అబండాలు వేయడానికి ఇష్టపడుతుంటారు చూడు. అలాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోలేదు, చాలా ఉన్నారు. ప్రతిదానికి తప్పు అని, ప్రతిదానికి ఇలా అని, ప్రతిదానికి పరిస్థితి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయిని వెయ్యండి. ఇక ఒక్కరు కూడా ఆమె మీద రాయి వెయ్యడానికి అర్హులుగా ఎవరు కూడా అక్కడ లేరు. తిరిగి వెళ్ళిపోయారు. నిజంగా ఈ రోజున నీ మీద కూడా కొన్ని లేనిపోని నిందెలు, అవమానాలు, లేకపోతే దుష్ప్రచారం ఇలాంటివి జరుగుతూ కలిగించబడుతూ ఉంటాయి. ఎప్పుడు కృంగి పోవద్దు, బాధపడద్దు. దేవుడు నమ్మదగిన వాడు. నీ బ్రతుకులో ఏదో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.